హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలో కోర్ల పున్నమి గురించి చెప్పబోతున్నాను. 2024లో కోర్ల పున్నమి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 14 సాయంత్రం 4:16 నుండి డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:36 వరకు పౌర్ణమి ఉంది. కోర్ల పున్నమిని మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే మార్గశిర పౌర్ణమి రోజు మనం కోర్ల పున్నమిని జరుపుకుంటాం. మార్గశిర పౌర్ణమిని మనం కోర్ల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా అంటాం. అసలు కోర్ల పండుగని మనం ఎందుకు చేసుకుంటాం? ఈరోజు మనం కోర్ల అమ్మవారిని ఎందుకు పూజిస్తాం? అసలు కోర్ల అమ్మవారు ఎవరు అంటే చిత్రగుప్తుని యొక్క చెల్లెలు కోర్ల. ఎలాగైతే ఇప్పుడు దీపావళి వెళ్ళిన రెండో రోజు యమధర్మరాజు తన చెల్లి అయిన యమున ఇంటికి వెళ్ళి ఆహారాన్ని స్వీకరించి తనకి వరం ఇస్తాడో, అలాగే మార్గశిర పౌర్ణమి నాడు చిత్రగుప్తుడు తన చెల్లి అయిన కోర్ల ఇంటికి వెళ్ళి ఆహారాన్ని స్వీకరించి తనకి ఏం వరం కావాలో కోరుకోని అంటారు. సో అప్పుడు ఈ కోర్ల అమ్మవారు ఏం కోరుకుంటారంటే, నన్ను కూడా ఒకరోజు పూజించేలా వరమియ్యమని కోరుకుంటారు. అప్పుడు చిత్రగుప్తులు కోర్ల పున్నమి రోజు నిన్ను పూజించుకుంటారు. ఎవరికైతే నరక భయం ఉంటుందో నిన్ను పూజించుకుంటే వాళ్ళకి అటువంటి భయాలు తొలగిపోతాయి అని వరమిస్తాడు. సో చిత్రగుప్తుల మీద ఉన్న అభిమానంతో యమధర్మరాజు కూడా దానికి సహకరిస్తాడు. అలా మనం మార్గశిర పౌర్ణమి రోజు కోర్ల పున్నమిని జరుపుకుంటాం. సో కోర్ల పున్నమి రోజు మనం అమ్మవారికి అంటే ఇప్పుడు మినపలు ఉంటాయి కదా, మినప రొట్టెలు కానీ లేకుంటే సద్దలతో చేసిన కుడుములు కానీ మనం నైవేద్యంగా పెడతాం. అలా నైవేద్యంగా పెట్టిన దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కొరికి కుక్కకు వేస్తాం. అలా వేసినట్టయితే మనకున్న నరక భయాలు అన్నీ పోతాయని నమ్ముతాం. అసలు కుక్కకి ఎందుకు వేస్తాం అంటే, కుక్క కాలభైరవుడు యొక్క వాహనం. సో ఇలా వేయడం వల్ల తనకి ఆ దేవుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని నమ్ముతారు. సో ఇప్పుడు మన దగ్గర కోర్ల అమ్మవారి ఫోటో లేదు కాబట్టి ఆ అమ్మవారి ప్లేస్లో మనం లక్ష్మీదేవిని పూజించుకుంటాం. ఇప్పుడు పౌర్ణమి అంటే మనం పూజలు చేస్తే అందరి దేవతలకు చేసినట్టే అనుకుంటాం కదా. సో పౌర్ణమి రోజు మనం కోర్ల అమ్మవారి ఫోటో లేదు కాబట్టి ఆ అమ్మవారి ప్లేస్లో మనం లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటాం. మా సైడ్ అయితే మేము పౌర్ణమి అనేది ఈవినింగ్ చేసుకుంటామండి. సో కొందరు అయితే మార్నింగ్ కూడా చేస్తారు, మేమైతే ఈవినింగ్ చేస్తాము. మేమైతే ఈ సంవత్సరం డిసెంబర్ 14 ఈవినింగే చేసుకుంటాము. ఇప్పుడు ఈవినింగ్ అయినా పౌర్ణమి ఉంటుంది, మార్నింగ్ అయినా కూడా డిసెంబర్ 15 కూడా పౌర్ణమి ఉంటుంది కాబట్టి కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. సో ఇంకా మా సైడ్ అయితే కుక్కలు, ఇంతకుముందు అయితే కుక్కలు దొరికాయి కానీ ఇప్పుడైతే అసలు కూడా కనపడట్లేవు కుక్కలు. సో అలాగే పౌర్ణమి రోజు మనం వారాహి అమ్మవారికి కూడా పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఆ అమ్మవారిని మనం పూజించుకున్నా కూడా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. సో మేమైతే ఈరోజు ఆ అమ్మవారిని పూజించుకున్నాము. ఆ అమ్మవారికి మనం బెల్లం పానకం నైవేద్యంగా పెట్టుకుంటాం. సో ఈ అమ్మవారికి శుక్రవారం అయినా పౌర్ణమి అయినా చాలా ఇష్టం. సో అలా మనం పౌర్ణమి రోజు ఈ అమ్మవారిని కూడా పూజించుకుంటే మనకి కోరికలు అయితే తీరుతాయి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.